ఏపీలో పింఛన్లు తీసుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. డిసెంబర్ 1న ఆదివారం అవ్వడంతో ఈ నెల 30న పింఛన్ పంపిణీ చేయనున్నది ప్రభుత్వం. అలాగే మరోవైపు పలు కారణాలతో పింఛన్లు అందుకోలేకపోవడం జరుగుతుంది. అందుకే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 3వ నెలకోసారి పింఛన్ తీసుకునేలా మరో వెసులుబాటు కల్పించింది. అంటే 2 నెలలు వరుసగా తీసుకోకపోతే 3వ నెలలో కలిపి ఒకేసారి 12,000 రూపాయలు డబ్బుల్ని తీసుకోవచ్చు. ఒకవేళ పింఛన్ తీసుకునే లబ్ధిదారుడు చనిపోతే ఆ మరుసటి నెల నుంచి ఆయన భార్యకు వితంతువు పింఛన్ అందజేస్తారు. గత సెప్టెంబర్ 1న ఆదివారం కావడంతో ఆగస్టు 31నే పింఛన్ పంపిణీ చేసే సంగతి తెలిసింది. ప్రభుత్వం అదే విధానాన్ని ఈసారి కొనసాగిస్తుంది. అంతేకాదు కొత్తగా పింఛన్ దరఖాస్తు చేసేందుకు కూడా ప్రభుత్వం అవకాశం ఉంది. జనవరి నుంచి కొత్త పింఛన్లకు ప్రభుత్వం అందజేయాలని భావిస్తుంది. అంతేకాదు అనర్హుల్ని కూడా గుర్తించే పనిలో ఉంది ఏపీ ప్రభుత్వం. గత ప్రభుత్వ పాలనలో తొలి 4-5 రోజులలో ఏ నెల పింఛన్లు ఆ నెల తీసుకోవాల్సిందే. ఆ తర్వాత లబ్ధిదారులు సచివాలయాలకు వెళ్ళినా డబ్బులు ఇచ్చేవారు కాదు. అంతేకాదు 2 నెలలు వరుసగా పింఛన్ తీసుకోకపోయినా రద్దు చేసేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం లబ్ధిదారులు వరుసగా 2 నెలలు పింఛన్ తీసుకోకపోయినా 3వ నెల ఒకేసారి డబ్బుల్ని తీసుకోవచ్చు. ప్రభుత్వం ఆదేశాల మేరకు డిసెంబర్ నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీ చేసేలా అధికారులు సిద్ధమయ్యారు.